మహాలక్ష్మికి వాళ్ళ వదిన ఫోన్ చేస్తుంది. ఇంకా మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ వదిన అంటూ ఉంటే, గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి ఎలా ఉన్నావు అని అడుగుతుంటే, బాగున్నాను వదిన మీరెలా ఉన్నారు అని అంటూ ఉంటే, నేను కూడా బాగున్నాను. అవును నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మహాలక్ష్మికి వాళ్ళ వదిన చెప్తూ ఉంటే, అవునా వదిన సరే వదిన మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్‌కి వచ్చేస్తానులెండి అని మహాలక్ష్మి చెప్తుంది. వద్దొద్దు నేనే ఆల్రెడీ బయలుదేరాను. మీ ఇంటికే వస్తున్నాను అని చెప్పడంతో, మా ఇంటికా? అంటే అవును వస్తున్నాను దారిలోనే ఉన్నాను అని చెప్తుంది ఆవిడ. ఇంకా దాంతో మహాలక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ బయటకి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మా వదిన వస్తుందంట అని చెప్పడంతో, అవునా ఇప్పుడు ఆవిడ ఇక్కడికెందుకొస్తుంది? ఈ ఇంటి వాలకం చూస్తే తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఇల్లంతా సదురుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ వదిన కారు ఆపుకొని ఇంటి ముందు దిగి లోపలికొస్తుంది. ఇంకా అప్పటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటుంది. అందరూ ఆవిడకి మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లో స్లాబ్ పైన ఉన్న ఒక రాయి ఊడి కింద పడిపోతుంది. అలా ఆవిడ ఇల్లంతా తిరిగి చూసి, వాష్‌రూమ్స్ అన్నీ చూసి, ఏంటి మహాలక్ష్మి ఇలాంటి ఇంట్లో ఉంటుందా? ఇలాంటి ప్లేస్‌లో ఎలా ఉంటుంది అని అనుకుంటూ, ఏంటి మహా నువ్వు ఇలాంటి ప్లేస్‌లో ఎలా ఉండగలుగుతున్నావు? ఒక ఆడపిల్లవై ఉండి ఇలాంటి ప్లేస్‌లో ఎలా ఉంటున్నావు అసలు? పద వెంటనే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదంటే మీరు వేరే ఇల్లు చూసుకొని ఉండండి. ఈ ఇంట్లో మాత్రం ఉండొద్దు మహా అని చెప్తూ ఉంటే, అదేంటండి అని అందరూ చాలా షాకింగ్‌గా వింటూ చూస్తూ ఉంటారు. ఇంకా చక్రి ఏమో ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడు మహాలక్ష్మిని తీసుకొని వెళ్తుందా ఏంటి? అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు.